మన వెస్టేజ్లో మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏ విధంగా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిని వాడుకుంటే మనకి ఏ విధంగా ఆరోగ్యం వస్తుంది. జనరల్గా ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటేనా. ఈ రోజుల్లో రోగనిరోధక శక్తి అనేది మన బాడీలో లేకపోతే మనం బయట నుంచి ఇమ్యూనిటీ అనేది తీసుకోవాలి. అంటే అది మెడిసిన్ ద్వారా కానీ ఎలా అయినా కానీ దానికోసం ఏం చేయాలంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే విధంగా ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఊరికే సిక్ అవ్వడం ఉండదు. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సిన బాధ ఉండదు, మెడిసిన్ వేసుకోవాల్సింది ఉండదు. లాస్ట్ టైం మనకి పార్ట్ 1 ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. కాకపోతే కొంతమంది దాంట్లో మిస్ అయ్యి ఉండొచ్చు. జస్ట్ దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్దాము. జనరల్గా మనకి బయట నుంచి క్రిములు అనేవి వచ్చి బ్యాక్టీరియా అనేది వచ్చి మనకి మన బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మన బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ఉందనుకోండి, వాటిని తట్టుకొని మనం ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో మన బాడీలో ఒక్కొక్కటిగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి అదే సివియర్ ప్రాబ్లంగా కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కరోనా లాంటి సిచ్యుయేషన్లోనే ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అంటే ఏంది, అసలు ఇమ్యూనిటీ ఏ విధంగా వస్తుంది అని ఆ టైంలో మనం ఫుడ్ తీసుకోవడం కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ చాలా ప్రికాషన్గా ఉండేవాళ్ళం. ఆ విధంగా మనకి రోగనిరోధక శక్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో సీజనల్ ఫీవర్స్ కానీ, కోల్డ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. ఆ విధంగా ఇమ్యూనిటీ అనేదాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, జనరల్గా మనం మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల పెంచుకోవచ్చు, మంచిగా ఎక్సర్సైజులు చేసుకోవడం వల్ల పెంచుకోవచ్చు. మన బాడీకి తగినట్లుగా వెయిట్ ఉన్నా కూడా సరిపోయేటట్లు నిద్ర ఉండాలి. ఇవన్నీ బేసిక్గా మనం పాటిస్తే మనకి ఇమ్యూనిటీ అనేది డెఫినెట్లీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం సరిగ్గా మంచి ఫుడ్ తీసుకోవట్లేదు. అలానే మన మనం తినే తిండికి మనం చేసే కష్టానికి సంబంధం లేదు. తింటున్నాం, కొంతమంది కష్టపడుతున్నాం, కొంతమంది అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఎటు బయటికి వెళ్ళకుండా ఇంట్లో వర్క్స్ చేసుకుంటుంటాం కామన్గా. అంటే ఇలా డైలీ ఎక్సర్సైజులు కానీ, వాకింగ్లు కానీ అలా చేసే వీలుండక మనం చేయలేకపోతున్నాం. అలానే ఇప్పుడు ఓవర్ వెయిట్ కూడా కొంతమంది మన హైట్కి తగిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉంటున్నాం. దానివల్ల కూడా మెయిన్గా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర కూడా అంతే కదండి, మనం సరిపోయినంత పోతున్నామా. నైట్ ఓవర్ నైట్స్ మేలుకుంటాం, ఉదయాన్నే ఎర్లీగా లేసి పిల్లల్ని పంపించాలని ఫాస్ట్గా లేస్తాం. ఈ విధంగా ఈ మెయిన్ రీజన్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది మన బాడీలో తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, ఇమ్యూనిటీ అనేది జనరల్గా ఎక్కువ ఉంటే మంచిదే, కాకపోతే ఒక్కొక్కరిలో తక్కువ ఉంటుంది. మనం ఇమ్యూనిటీని వ్యాయామం చేయడం వల్ల అంటే యోగా ఉంటుంది కదా, మెడిటేషన్ అలాంటివి చేసుకోవడం వల్ల కూడా మన బాడీలో సహజంగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అలానే పొగ, మద్యపానం అలాంటి వాటికి దూరంగా ఉండాలి మెయిన్గా. అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తాయి, సివియర్ ప్రాబ్లమ్స్ కూడా. అలానే సమర్థవంతమైన పోషకాలు, ఇక్కడ ఉండేది ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ అండి. అంటే దాంట్లో ఏముంటాయంటే జనరల్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాంటివి మన బాడీకి పుష్కలమైన ఏ ఉన్నాయో అవన్నీ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సహజంగా మన బాడీలో ఇమ్యూనిటీ అనే దాన్ని ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇదంతా మనం ఫాలో అయితే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. ఇవంతా రెగ్యులారిటీ లేకుండా ఎప్పుడైతే మిస్ అవుతామో మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గి రోగనిరోధక శక్తి తగ్గి ఒక్కొక్కటిగా ప్రాబ్లం అనేది మనకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. దానికోసం మన కంపెనీలో వెస్టేజ్ స్పిరులినా అండి ఇది. దీనిలో 100 రకాల పోషకాలు ఉంటాయి. దీన్ని సముద్రపు నాచు నుంచి తీసుకుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ మనకు లాస్ట్ క్లాస్లో వచ్చింది. దీంట్లో 100 క్యాప్సిల్స్ ఉంటాయి. 380 కాస్ట్ ఉంటుంది. లో బీపీ ఉండేవాళ్ళు కానీ, ప్రోటీన్ తక్కువ ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కూడా స్పిరులినాని తీసుకోవడం వల్ల మంచిగా ప్రోటీన్ వస్తుంది ఫుడ్. ఫస్ట్ స్పిరులినా వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి మనకి. ఎవరైనా కూడా హ్యాపీగా డైలీ ఒక స్పిరులినా తీసుకుంటే మనం డైలీ ఫుడ్లో తీసుకునే దానికంటే కూడా నాన్ వెజ్, చికెన్, మటన్, ఫ్రూట్స్, వెజిటేబుల్, మిల్క్, ఎగ్ అవన్నీ తీసుకుంటే మనకి ఎంత ప్రోటీన్ పర్సెంటేజ్ వస్తుందో వాటికంటే అధికంగా మన స్పిరులినాలో ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ తగ్గించుకోవచ్చు, యాక్టివ్గా కూడా ఉండడం జరుగుతుంది. లో బీపీ ఉండే వాళ్ళు ఎవరు వాడినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఏ విధంగా తీసుకోవాలంటే డైలీ 1 లేదా 2 తీసుకోవచ్చు స్పిరులినా అనేదాన్ని. నెక్స్ట్ నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్.
అంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది నోనిలో అధికంగా ఉంటుంది. దీన్ని సెల్స్ యాక్టివేటర్ అని కూడా అంటారు. దీన్ని నోని ఫ్రూట్ నుంచి తయారు చేస్తారు. మోకాలు నొప్పి ఉండేవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా నోని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నోనిని సర్వరోగ నివారణి అని కూడా అంటారు. ఎందుకంటే నోనిని యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయని. ఈ విధంగా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కూడా నోని యాడ్ చేస్తారు. ఎందుకంటే మన బాడీలో ఉన్న సెల్స్ యాక్టివేషన్ చేసి మనం తీసుకునే ఫుడ్ కానీ మన మెడిసిన్ కానీ మన బాడీకి సప్లై అవ్వాలంటే నోని చాలా ఇంపార్టెంట్. దీని గురించి పూర్తిగా ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ మన క్లాస్ అయ్యింది. జస్ట్ దీన్ని టచ్ చేసుకుంటా వెళ్తే రిమైనింగ్ కంటిన్యూషన్ ఉంటుందని జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్తున్నా. ఇలా నోనిని మెయిన్గా డయాబెటిక్ ఉండేవాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, పైల్స్, థైరాయిడ్, ఇంకా కీళ్ళ నొప్పులు, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ, డిప్రెషన్, నిద్రలేమి, చర్మ సంబంధ వ్యాధులు, ఋతు సమస్యలు, ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్కి నోని ఇవ్వచ్చు. ఇవ్వకూడదు ఎవరికంటే మన కిడ్నీకి ఎవరికైతే డయాలసిస్ అవుతుందో అలాంటి వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, డయాలసిస్ అయ్యే వాళ్ళకి మనం నోని అనేది సజెస్ట్ చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళు ఎవరు తీసుకున్నా ఒకటే. నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని అబ్రివేషన్ పెట్టింది అబ్దుల్ కలాం. నోని ఫ్రూట్ని జ్యూస్గా తీసుకొని మన పెద్దవాళ్ళు డైలీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు, సైంటిఫిక్గా వాళ్ళకి తెలీదు. కాకపోతే వాళ్ళు తీసుకుంటే మంచిదని తీసుకునేవాళ్ళు. అలా తీసుకోవడం వల్ల అప్పుడు మన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తరచుగా వచ్చాయి కాదు. కానీ ఇప్పుడు మనకి వాళ్ళతో పోలిస్తే తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఊరికే సిక్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ ఉండే సప్లిమెంట్ కొలెస్ట్రాల్. స్పిరులినా ఒకటి, నెక్స్ట్ నోని, నెక్స్ట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది థర్డ్ సప్లిమెంట్. అనేది దీన్ని కొలెస్ట్రాల్ అనే దాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఇది ఏ విధంగా మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది అంటే జనరల్గా మన శరీరంలో ఏదైనా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, ఇంకా విష పదార్థాలు అవన్నీ గాలిలో, దుమ్ములో, మనం తీసుకునే తిండిలో, వాటర్లో మనకు తెలియకుండానే మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళినప్పుడు మన బాడీలో ఉండే హెల్త్ని డ్యామేజ్ చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మన బాడీలో దానికి తగినట్టు ఇమ్యూనిటీ, రోగనిరోధకం ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ జెమ్స్ అన్నిటిని కిల్ చేసి చంపేసి మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేస్తుంది. అలా ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇమ్యూనిటీ తట్టుకునే విధంగా ఉండాలంటే మన బాడీలో సహజ సిద్ధంగా మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఆ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? జనరల్గా దీన్ని కొలెస్ట్రాల్ అంటారండి. అంటే కొలెస్ట్రాల్ అంటే దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే మనం ఆవు ఉంటుంది కదండి, మన ఇళ్ళల్లో కానీ లేకుంటే ఎక్కడైనా కానీ ఆవు ఈనిన తర్వాత, అంటే ఆవుకు దూడ పుట్టిన తర్వాత జస్ట్ 6 గంటల లోపల పాలను కలెక్ట్ చేసి దాన్ని పౌడర్ రూపంలో చేసి 6 గంటల కంటే కూడా ఇంకా 3 గంటలు అని చెప్పుకోవచ్చు, 3 నుంచి 6 గంటల మధ్య వ్యవధిలో తీస్తారు. అలా తీసిన పాలని పౌడర్ రూపంలో చేసి క్యాప్సిల్ రూపంలో చేసి మనకి ఈరోజు సప్లిమెంట్ రూపంలో అందిస్తుంది. అలా దాంట్లో ఏముంటుందంటే జనరల్గా మెయిన్గా దాంట్లో బొవిన్ కొలెస్ట్రాల్ అనే కొలెస్ట్రాల్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మన తల్లిపాలు ఉంటాయి కదా, మన జనరల్గా తల్లిపాలు పిల్లలకి ఎంత శ్రేష్టమైనవో అంతే శ్రేష్టమైనవి. ఆ విధంగా తల్లి పాలలాగా శ్రేష్టంగా ఉండేలాగా ఇప్పుడు కొంతమంది పిల్లలకి బయట పాలు అంటే డబ్బా పాలు ఇవ్వడం, పౌడర్ పాలు ఇవ్వడం చేస్తుంటాం తల్లి దగ్గర పాలు లేక. అలాంటి వాళ్ళల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్ని డైలీ 1 క్యాప్సిల్ వాటర్లో లేదా మిల్క్లో కలిపి యూజ్ చేయడం వల్ల వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ప్రోటీన్ వస్తుంది. ఈ విధంగా స్థూల సూక్ష్మ పోషకాలు ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో స్థూల సూక్ష్మ పోషకాలు మన బాడీకి ఎంత అవసరం అంత అవసరమైన పోషకాలు కూడా మనకి బొవిన్ కొలెస్ట్రాల్లో ఉంటాయి. అంటే బొవిన్ కొలెస్ట్రాల్ తోటి మనకి క్యాప్సిల్ తయారవుతుంది. దాంట్లో స్థూల సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మన జనరల్గా మనకి 20వ శతాబ్దం ముందు పెన్సిలిన్ అనేది లేదు. పెన్సిలిన్ ఇంజెక్షన్ అంటాం కదా, ఏదైనా దెబ్బ తగిలితే జనరల్గా మనకి యాంటీబయాటిక్ లాగా ఆ ఇంజెక్షన్ అనేది మనకు అప్పుడు లేదు. అంతకు ముందుగా మన బాడీలో రోగనిరోధక శక్తి ఏదైనా ఇమ్యూనిటీ పరంగా వాడాలి అంటే ఏదైనా దెబ్బలు మానుకోవడానికి ఇలాంటి వాటికి మనం ఈ విధంగా ఆవు పాలని లేకపోతే తల్లి పాలని
ముర్రుపాలు అంటారు కదా, అలాంటి వాటిని మనం ఏదైనా దెబ్బలు తగిలిన టైంలో అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకి పెన్సిల్ని తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే స్టార్టింగ్ వాటిల్లో యాంటీబాడీస్ అధికంగా ఉండాలి. ఎందుకంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గించాలంటే వాటిని తట్టుకునేలాగా యాంటీబాడీస్ ఎక్కువగా ఉండాలి పెన్సిలిన్లో. దానికోసం బొవిన్ కొలెస్ట్రామ్ని పెన్సిలిన్ తయారీలో వాడేవాళ్ళు. ఆ పెన్సిలిన్ తయారీలో వాడే బొవిన్ కొలెస్ట్రామ్ తోటే మనకి ఈరోజు కొలెస్ట్రామ్ క్యాప్సిల్ అనేది వస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రామ్ ఏం చేస్తుందంటే జనరల్గా మనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, రెండు ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మన బాడీకి అనవసరమైన కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగేలా చేస్తుంది మనకి కొలెస్ట్రాల్ సప్లిమెంట్ అనేది. అంతేకాకుండా మనకి గాయాలు ఉంటాయి కదా, ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు కానీ కాలినప్పుడు కానీ అలా గాయాలు ఫాస్ట్గా మానేలాగా కూడా కొలెస్ట్రాల్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆ గాయాలు తగిలినా కూడా లోపల మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా జెమ్స్ అనేవి తగ్గి మనకి గాయం అనేది ఫాస్ట్గా రికవరీ అయ్యేలాగా చేస్తుంది. ఈ విధంగా మనకి కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్లు అండి. ఎందుకంటే తల్లి పాలతో ఈక్వలెంట్గా మనకి ప్రోటీన్ కానీ ఇమ్యూనిటీ కానీ జనరల్గా తల్లిపాలు కూడా పుట్టిన తర్వాత 24 అవర్స్ లోపల మనం ఇవ్వగలిగితే కనుక అవి కూడా పిల్లలకి చాలా మంచిది. కానీ కొంతమంది దగ్గర ఆ టైంలో ఫీడింగ్ ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. అంతకంటే శ్రేష్టం అలా తల్లిపాల లాగా శ్రేష్టమైంది మనకి కొలెస్ట్రాల్. చిన్న పిల్లల్లో కూడా మనం పాలల్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెంచిన వాళ్ళం అవుతాం. ఈ కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయి, అసలు ఇది ఎలా ఉంటుంది? ఇక్కడ లాక్టోఫెరిన్ మెయిన్గా దీంట్లో తయారీలో లాక్టోఫెరిన్ అని ఉంటుంది. దీంట్లో ఇదేం చేస్తుందంటే మన బాడీలోకి క్రిములు కానీ జెమ్స్ కానీ ప్రవేశిస్తాయి కదా, వాటిని తట్టుకొని యాంటీబాడీస్ లాగా మన బాడీలో రక్షక వ్యవస్థ తయారయ్యేలాగా లాక్టోఫెరిన్ వర్క్ చేస్తుంది. ఆ లాక్టోఫెరిన్ అనేది మన కొలెస్ట్రాల్ సప్లిమెంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్గా అసలు మనకి కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, హార్మోన్ని ప్రేరేపిస్తుంది. అలానే బొవిన్ కొలెస్ట్రాల్ అని చెప్పాం కదా స్టార్టింగ్లో, బొవిన్ కొలెస్ట్రాల్ ముఖ్యంగా మనకి ఉండడం వల్ల మన హార్మోన్లు బాగా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. మన బాడీలో ప్రతిరోధకాలు, యాంటీబాడీస్, ప్రోటీన్స్, ఇంకా హిమోగ్లోబిన్ కూడా అధికంగా ఉండేలాగా చేస్తుంది. హిమోగ్లోబిన్ వస్తుంది మన బాడీలో. యాంటీబాడీస్ అంటే మన బాడీలో రక్షక వ్యవస్థ ఉంటుంది కదా, తెల్ల రక్త కణాలు అంటే ఇమ్యూనిటీని ఇచ్చేది మనకు తెల్ల రక్త కణాలు. అలా హిమోగ్లోబిన్ తయారయ్యేలాగా చేస్తుంది, మన బాడీలో రక్షక కవచాలు ఏర్పడేలాగా చేస్తుంది. ఇవి ఏం చేస్తాయంటే మెయిన్గా మన బాడీలో ఇమ్యూనిటీ, బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడి మనకి రోగనిరోధక శక్తి ఆటోమేటిక్గా మన బాడీలో తయారయ్యేలాగా చేస్తుంది. ఈ విధంగా మెయిన్గా మనం కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఏ విధంగా తయారవుతుందో చెప్పుకున్నాం. ఆవు ముర్రుపాలతో కొలెస్ట్రాల్ తయారవుతుంది, తల్లి పాల కంటే శ్రేష్టమైంది. ఇది పుట్టిన పిల్లల నుంచి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. జనరల్గా పుట్టిన పిల్లలకైతే మనం ఒక క్యాప్సిల్ మాత్రమే యూజ్ చేయాలి, డైరెక్ట్గా క్యాప్సిల్ లాగా కాకుండా పాలలో మిక్స్ చేసి ఇస్తాము. దీనివల్ల మెయిన్గా బెనిఫిట్లు ఏంటి మనకి, కొలెస్ట్రాల్ తీసుకునే వారిలో జనరల్గా మన కంటి దగ్గర పుచి రూపంలో మనకు వస్తుందా అంటే కంటి లోపల మనకి వాటర్ రూపంలో ఉంటుంది కదా, అది కంటిలో ఉండే లాలాజలం అంటారు. దాంట్లో కూడా మనకి ఇమ్యూనిటీ చాలా అధికంగా ఉంటుంది. అలా అధికంగా ఉన్నప్పుడు మన కళ్ళని ఆటోమేటిక్గా మన కంటి చూపు మెరుగుపడేలాగా కూడా చేస్తుంది. కొలెస్ట్రాల్ యూజ్ చేసే వారిలో మెయిన్గా లాలాజలంలో కూడా మనకి ఇమ్యూనిటీ ఉండేలాగా చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మ స్థూల పోషకాలు ఉంటాయి కదా, ఆ పోషకాలు మన బాడీ అబ్జర్వ్ చేసుకొని మన బాడీకి ఎనర్జీ వచ్చేలాగా చేస్తుంది. అంతేకాకుండా మెయిన్గా ఉబ్బసం, గ్యాస్ ట్రబుల్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఉబ్బసం అంటే మనకు పొట్టొబ్బరంగా ఉండడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, గ్యాస్ ట్రబుల్, దాన్నే గ్యాస్ ట్రబుల్ అని కూడా అంటుంటాం. అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా మన కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అలానే మన బాడీలో ఇమ్యూనిటీ, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఇమ్యూనిటీ గురించి, ఇమ్యూనిటీని సహజ సిద్ధంగా మన బాడీలో మెరుగుపరుచుకునే విధంగా చేస్తుంది. పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శ్వాసకోశ సంబంధ వ్యాధులు
అంటే మనకి కొంతమందికి నెమ్ము, ఆస్తమా అలాంటివి అంటుంటాం కదా, అలాంటివి కూడా రాకుండా మన కొలెస్ట్రాల్ చేయడం జరుగుతుంది. అలానే డెంగ్యూ లాంటి సహజ సిద్ధ ఫీవర్, సీజనల్ కోల్డ్, సీజనల్ ఫీవర్ అంటుంటాం కదా, అలాంటివి కూడా రాకుండా చేస్తుంది. ఇంకా తరచుగా కొంతమందికి అప్పుడప్పుడు మోషన్స్ అవ్వడం, ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలాంటివి కాకుండా కూడా మన కొలెస్ట్రాల్ అనేది చేస్తుంది. చూడండి, మనకి కొలెస్ట్రాల్ వల్ల ఎన్ని బెనిఫిట్లు. కొలెస్ట్రాల్ అంటే మెయిన్గా మన ఇమ్యూనిటీ పెంచుకోవడం. మన ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి మ్యాక్సిమం సీజనల్గా వచ్చే ఏ ప్రాబ్లం అనేది కూడా రాదు. ఈ విధంగా ఏ ప్రాబ్లం రాకుండా మన పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ యూజ్ చేయడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ అనే దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి? జనరల్గా మనం కొలెస్ట్రాల్ కామన్గా మన పిల్లలు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 క్యాప్సిల్స్ ఇవ్వచ్చు. అంటే డైలీ ఉదయం 1, సాయంత్రం 1. పెద్దవాళ్ళకైతే 3 ఇవ్వచ్చు. ఇంకా చిన్నపిల్లలు అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 5 ఇయర్స్ బిలో వాళ్ళకి ఎవరికైనా కూడా 1 ఇవ్వచ్చు. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం పాలలైనా మిక్స్ చేసుకోవచ్చు. క్యాప్సిల్ లాగా ఉంటుంది, జస్ట్ క్యాప్సిల్ తీసేస్తే లోపల పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని మనం వాటర్లో కానీ పాలలో కానీ మిక్స్ చేసి ఇవ్వచ్చు. లేదంటే దానిపైన క్యాప్సిల్ ఉంటుంది కదా, జస్ట్ ఆ కవర్ బీకేసి లోపల పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని డైరెక్ట్గా మనం తీసుకొనైనా వాటర్ తోటైనా మామూలుగా మన నాలుగు మీద వేసుకొనైనా మింగేసేయచ్చు. ఎలా అయినా మన బాడీలోకి వెళ్తే సరిపోతుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే జస్ట్ అది పాల పొడే కాబట్టి టేస్ట్ పరంగా బాగానే ఉంటుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ విధంగా మనం కొలెస్ట్రాల్ యూజ్ చేసే విధానం. కొలెస్ట్రాల్ యూజ్ చేస్తే పిల్లల్లో జనరల్గా ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి, ఏదైనా డైజెషన్ లేకపోయినా, ఆకలి లేకపోయినా, అలాంటి వాళ్ళందరికీ కూడా మన ప్రోటీన్ పౌడర్తో పాటుగా కొలెస్ట్రాల్ యూజ్ చేస్తే మెమరీ పవర్ మెచ్యూరిటీ కానీ, బ్రెయిన్ మెచ్యూరిటీ కానీ, నడవలేకపోయినా, మాట్లాడలేకపోయినా, ఆకలి లేకపోయినా, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం కొలెస్ట్రాల్తో పాటుగా ప్రోటీన్ పౌడర్ కలిపి యూజ్ చేస్తే ఎలాంటి వాళ్ళకైనా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కాస్ట్ పరంగా ఎంఆర్పి 720 ఉంటుంది. మనకు వచ్చే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ 615. 20 పాయింట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ అండి. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్ అలోవీరా అంటే కలబంద. దీన్ని జనరల్గా మన పూర్వీకులు 200 సంవత్సరాల క్రితం నుంచే మన పూర్వీకులు దీన్ని వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో ఔషధంగా వాడేవాళ్ళు. జనరల్గా మన పెద్దోళ్ళు కాలంలో చూస్తే ప్రతి ఒక్క గుమ్మం దగ్గర కలబంద ఉండేది. కలబందని ఎందుకోసం పెట్టేవాళ్ళు? ఎందుకోసం అంటే జనరల్గా మన బయట ఎయిర్లో బ్యాక్టీరియా, క్రిములు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి గాలి ఏదైనా మనకి ఇంట్లోకి రావాలి అంటే ఆ కలబందని టచ్ అయినప్పుడు దాంట్లో ఉన్న జెమ్స్ అన్నీ పోయేసి మనకి న్యాచురల్ సహజ సిద్ధమైన గాలి ఇంట్లోకి రావడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి మన పెద్దోళ్ళు వాళ్ళకి తెలియకుండానే, అంటే ఇది చేసుకుంటే మనకి ఈ విధంగా బెనిఫిట్ ఉంటుందని తెలియదు, చేసుకుంటే మంచిది అన్న కారణంతో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. దానికి సైంటిఫికల్ రీజన్ అయితే అది. కలబందని తాకి గాలి ఇంట్లోకి వస్తుందనే అంత శుభ్రంగా ఉందంటే, కలబందని మన బాడీలోకి మనం తీసుకుంటే, ఒక్క నిమిషం లీడర్స్, ఓకే సారీ లీడర్స్, ఈ విధంగా కలబందని మన బాడీలోకి తీసుకోగలిగితే మన బాడీలో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో, మన బాడీలో ఏదైతే వేస్టేజ్ ఉందో, చెత్త చెదారం ఉందో, దాంతంతా కూడా మనం క్లీన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మన డైజెషన్ సిస్టమ్ కానీ, మన బాడీ కానీ, మన బాడీలో ఉండే జెమ్స్, బ్యాక్టీరియా అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా కలబందని ఎయిర్ ప్యూరిఫై చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే జనరల్గా మనం కలబంద ఏ ఇంటి దగ్గర ఉన్నా మంచిదే అనుకుంటాం కదా, ఎందుకోసం అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసమే. ఈ రోజుల్లో గాలి అనేది చాలా కలుషితం అవుతుంది కదా, ఆ విధంగా గాలిని పరిశుభ్రంగా ఉంచుకొని మన ఇల్లు ఆరోగ్యంగా ఉండాలంటే కలబందను ఉంచుకోమని చెప్తుంటారు. కలబందలో మెయిన్గా ఏమేమి విటమిన్స్ ఉంటాయి, కలబందను తీసుకోవడం వల్ల మనకి ఏమేమి విటమిన్స్ వస్తాయని చూస్తే కనుక ఇక్కడ మనకి పెద్ద సంఖ్యలో విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, అలానే ఫోలిక్ యాసిడ్స్. మన బాడీకి అవసరమైన ఫోలిక్ యాసిడ్స్ అన్నీ కూడా మనకు అలోవెరాలో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మన బాడీకి అవసరమైన ప్రతి ఒక్క విటమిన్ మనకు కలబందలో అందుతుంది. జనరల్గా మనకి కలబంద న్యాచురల్గా మనం తీసుకుంటే కనుక సప్లిమెంట్ కాకుండా డైరెక్ట్గా, ఇప్పుడు కలబంద పైన తొక్క తీసేసి లోపల గుజ్జు అనేది ఉంటుంది కదా వైట్ కలర్లో,
దానిలో ఎన్ని రకాల జనరల్‌గా మన బాడీకి 20 రకాల అమైనో యాసిడ్స్ అవసరం. చాలా ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్. ఆ 20 రకాల అమైనో యాసిడ్స్‌లో 19 అమైనో యాసిడ్స్, 19 అమైనో యాసిడ్స్ అనేవి మనకి అంటే అమైనో ఆమ్లాలు 19 రకాల అమైనో ఆమ్లాలనేవి మన బాడీకి కలబంద నుంచి ఓన్లీ కలబంద నుంచే మనకు 19 రకాల అమైనో ఆమ్లాలు మనకు రావడం జరుగుతుంది. ఆ 20 రకాల అమైనో ఆమ్లాల్లో కూడా ఖచ్చితంగా మనకు కావాలి, అవి లేకుంటే లైఫ్ లేదన్నాయి 8 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఆ 8లో 7 అమైనో ఆమ్లాలు అనేవి ఓన్లీ కలబంద ద్వారా మన బాడీకి అందడం జరుగుతుంది. చూడండి, కలబందలో ఎన్ని పోషకాలు ఉన్నాయో మనకు తెలీదు జనరల్గా దాని గురించి. కానీ మన బాడీకి అవసరమైన అమైనో ఆమ్లాల్లో 8 ఉంటే ముఖ్యంగా అవసరమైనవి, వాటిలో 7 ఓన్లీ కలబంద ద్వారానే వస్తున్నాయి. చూడండి ఎంత ఇంపార్టెంటో కలబందని. కానీ ఈరోజు మనం కలబందని డైరెక్ట్గా తీసుకోగలుగుతాం అంటే దాన్ని చేతితోటి పట్టుకున్న జిగటగా బంకగా ఉంటుంది. అలాంటిది మనం డైరెక్ట్గా తీసుకోలేం. కానీ ఈరోజు మనకి కంపెనీ ఏం చేసిందంటే అలాంటి కలబంద దాన్ని కూడా డ్రై చేసి పౌడర్ రూపంలో చేసి ఈరోజు సప్లిమెంట్ రూపంలో మనకి ఇస్తుంది. మన దాంట్లో ఏది కూడా మెడిసిన్ కాదండి. ఫస్ట్ అన్నీ కూడా సప్లిమెంట్స్. బయట ఫుడ్ అయితే ఏదైతే మనం డైరెక్ట్గా తీసుకోలేకపోతున్నామో దానికి ఆల్టర్నేట్గా మనకి సప్లిమెంట్ రూపంలో మన కంపెనీ అందించడం జరుగుతుంది. మెయిన్గా మనకి కలబందం తీసుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి. జనరల్గా కొంతమందికి కడుపులో మంట వస్తుంది అప్పుడప్పుడు, ఏదన్నా మనం ఫుడ్లో చేంజెస్ ఉండడం వల్ల, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, మసాలా ఐటమ్స్ తినడం వల్ల అలాంటి కడుపులో మంటని, ఇంకా అసిడిటీని, ఇంకా మలబద్ధకం సమస్య ఉంటుంది కొంతమందికి, అంటే మోషన్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, గ్యాస్ ట్రబుల్ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా మనం అలోవెరాని ఇవ్వడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది మనకి అలోవెరా అనేది మనకు తెలియకుండానే. జనరల్గా మనకి ఈజిప్ట్ ఉంటుంది కదండి, ఈజిప్ట్లో వాళ్ళు వాళ్ళ డైలీ ఫుడ్లో భాగంగా కలబందని డైలీ ఫుడ్లో భాగంగా ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎక్కువ వాళ్ళ బాడీలో కలబంద వెళ్ళేలాగా చేసుకుంటారు. ఎందుకంటే కలబంద వాడితే మనం తక్కువ కాలంలో ముసలి వాళ్ళు కాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలాగా, అంటే కొంతమంది చిన్న ఏజ్లోనే కొంచెం ఫేస్ ఎఫెక్ట్ వల్ల, బాడీ ఎఫెక్ట్ వల్ల చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగా అనిపిస్తుంటారు. వాళ్ళ ఏజ్ తక్కువే కానీ పెద్దగా అనిపిస్తుంటారు. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలి అంటే యంగ్ ఏజ్గా, మన ముఖం చిన్న ఏజ్ లాగా కనపడాలి అనుకుంటే మనం డైలీ ఫుడ్లో భాగంగా కలబందని యాడ్ చేసుకోగలిగితే మనం యవ్వనంగా ఉండేలాగా కూడా యూజ్ అవుతుంది. ఇంకా చర్మంలో కొంతమందికి ముడతలు పడుతుంటాయి కదా, అంటే ఫేస్ మీద ముడతలు రావడం, అలాంటి వాళ్ళు కూడా కలబందని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా ముడతలు రాకుండా చర్మం సెన్సిటివ్గా యవ్వనంగా ఉండేలాగా మన కలబంద అనేది చేస్తుంది. కలబందలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రోడక్ట్సే ఇమ్యూనిటీ కోసం, ఆ విధంగా రోగనిరోధక శక్తి అనేది మెయిన్గా చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనకి హైపర్ గ్లైసమిక్ అని, హైపోగ్లైసమిక్ అని ఉంటుంది. హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అంటాం కదా, ఆ విధంగా మనకి షుగర్లో కూడా హైపర్ గ్లైసమిక్ ఉంటుంది, హైపోగ్లైసమిక్ ఉంటుంది. హైపర్ గ్లైసమిక్ అంటే మనకి షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడం, మన బాడీలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలా తక్కువగా ఉండే వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ని ఈక్వల్గా మెయింటైన్ చేసి మనకి షుగర్ ప్రాబ్లం అనేది రాకుండా చేయడానికి మనకి అలోవెరా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా జనరల్గా మనకి ఏదైనా కాలినప్పుడు కానీ, కింద పడినప్పుడు కానీ మనకి గాయాలు అవుతుంటాయి కదా, అవి కొంచెం మచ్చలుగా పడిపోయేసి మన బాడీలో అవి కలిసిపోకుండా అలానే ఉండిపోతుంటాయి, మచ్చలు మనకు కనిపిస్తుంటాయి. అవి ఎన్ని రోజులున్నా కూడా పోవు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన అలోవెరా యూజ్ చేయడం వల్ల అలాంటి మచ్చలు అనేది పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకుందాం, ఇప్పుడు అలోవెరాని ఏ విధంగా తయారు చేస్తారు. అలోవెరా అంటే జనరల్గా మనకి జెల్ రూపంలో ఉంటుంది. మనం యూజ్ చేసుకోవాలంటే ఆ జెల్ని మనం యూజ్ చేయడం కష్టం కాబట్టి మన హెల్త్కి మంచిదైనప్పటికీ కూడా మన కంపెనీ ఈరోజు సప్లిమెంట్లో రూపంలో తీసుకొచ్చింది. అంటే జస్ట్ అలోవెరా పౌడర్ని క్యాప్సూల్ రూపంలో మనకు అందిస్తుంది. దాన్ని తీసుకోవడం వల్ల ఓవరాల్గా ఇప్పుడు వరకు చెప్పుకున్న ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి, ఏ విధంగా మనకి బెనిఫిట్ ఉందని ఓవరాల్ ఇక్కడ మనకి ఫైనల్గా చూస్తే కనుక మన చర్మం ముడతలు రాకుండా,
ముడతలు రాకుండా మన యంగ్గా ఉండేలాగా ఫస్ట్ మనకి ఆ విధంగా గ్లో అనేది ఇస్తుంది మన చర్మానికి. నెక్స్ట్ మనకి గ్యాస్ ట్రబుల్ అనేది చాలా బాగా తగ్గించేలాగా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే అసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. అంటే కడుపులో మంట అలాంటి ప్రాబ్లమ్స్ని, గుండెల్లో మంట వస్తుంది, కడుపులో మంట వస్తుంది, అదంతా ఎప్పుడంటే మనకి అసిడిటీ గ్యాస్ ఫామ్ అయినప్పుడే రావడం జరుగుతుంది. అలాగే నిత్య యవ్వనంగా ఉండడానికి కూడా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. అంటే మనకి ఊరికే అరగకుండా అలానే ఉండినట్టు ఉండడం, తినాలనిపించకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళకు కూడా డైజెషన్ సిస్టమ్ బాగా అయ్యి బాగా అరుగుదల శక్తిని పెంచేలాగా మన అలోవెరా అనేది చేస్తుంది. యూసేజ్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీన్ని కూడా కలబందని కూడా రోజుకి 1 లేదా 2 తీసుకోవచ్చు. దీన్ని ఏ సప్లిమెంట్ అయినా కూడా మ్యాక్సిమం మనం ఆఫ్టర్ ఫుడ్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే ఏ మెడిసిన్ అయినా కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి బిఫోర్ అయినా తీసుకోవచ్చు. బిఫోర్ తీసుకున్న దానికంటే ఆఫ్టర్ మంచి రిజల్ట్ వస్తుందని ఆఫ్టర్ ఫుడ్ అని చెప్పడం జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉండేవాళ్ళు బిఫోర్ ఫుడ్ తీసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కలబంద కాస్ట్ అనేది ఎంఆర్పి 320 ఉంటుంది. మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 275కి వస్తుంది. పాయింట్స్ 9 ఉంటుంది. ఈ విధంగా మనం కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీకి అని చెప్పుకున్నాం, ఏ విధంగా రిజల్ట్ వస్తుందని. అలోవెరా ఏ విధంగా పనిచేస్తుందని చెప్పుకున్నాం. మనం బిఫోర్ ఫుడ్ వాడితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అలోవెరాని యూజ్ చేస్తే. జనరల్గా మనం గ్యాస్ ట్రబుల్కి కానీ ఏదైనా ప్రాబ్లంకి, అసిడిటీ ప్రాబ్లంకి అలాంటి వాటికి అలోవెరా అండ్ ఆమ్లా 2 కలిపి మిక్స్ చేసి వాడినా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా అలోవెరా ఆమ్లాని కలిపి కూడా మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా గ్యాస్ ట్రబుల్ అనే సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనకి కాంబయోటిక్స్ అని కూడా ఒక సప్లిమెంట్ ఉంటుంది. అది 2 పొరల రూపంలో మనకు ఉంటుంది. దాన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెవీ గ్యాస్ ట్రబుల్, చాలా ఎక్కువ పవర్ వాడుతుంటారు గ్యాస్ ట్రబుల్కి, వాళ్ళకి తగ్గక ప్రాబ్లం అనేది. అంత ఎక్కువ ప్రాబ్లం వాడినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి జనరల్గా. కానీ ఈరోజు మనకి కాంబయోటిక్స్ అని వెస్టేజ్లో న్యాచురల్ సప్లిమెంట్ ఉంది. అది యూజ్ చేయడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది ఈజీగా ఆ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గించేసి బాగా అరుగుదల శక్తినిచ్చి ఆ ప్రాబ్లం అనేది రాకుండా చేస్తుంది. యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా డైలీ 1 యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా మనకి కాంబయోటిక్స్ కూడా గ్యాస్ ట్రబుల్కి చాలా హెవీ గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి థర్డ్ సప్లిమెంట్ ఆమ్లాని యూజ్ చేయడం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్లు ఉంటాయి, అసలు ఆమ్లా మనకి ఏ విధంగా వచ్చింది. ఆమ్లా అని మన తెలుగులో అంటారు. అదే దానికి పూర్వం మన పెద్దోళ్ళ కాలంలో 3000 సంవత్సరాల క్రితమే మనకు ఆమ్లా అవైలబుల్లో ఉంది. అప్పుడు సంస్కృతంలో ఆమ్లాని గ్రూస్బెర్రీ లేదా ఆమలాకి అని పిలిచేవాళ్ళు. మన పెద్దోళ్ళ కాలంలో 3000 సంవత్సరాల క్రితమే మనకు తెలియకుండా ఔషధాల తయారీలో న్యాచురల్గా సహజ సిద్ధంగా ఔషధాలు తయారు చేస్తారు కదా, వాటిల్లో కూడా మన ఆమ్లా అంటే ఉసిరికాయను వాడడం జరుగుతుంది. ఈ విధంగా ఔషధాల తయారీలో అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఔషధాల తయారీలో ఆమ్లా అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా మనకి కరోనా లాంటి సిచ్యుయేషన్లో మనకి అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి, అసలు దాని అవసరం ఏంది అని చాలామంది అప్పుడే తెలుసుకున్నాము. అప్పుడు ఆ టైంలో మనం ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవడం, ప్రోటీన్ పర్సంటేజ్ మన బాడీలో ఎక్కువ ఉంటే మనకు ఆ ప్రాబ్లం రాదనేది. ఆ విధంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ప్రోటీన్ పర్సంటేజ్ వచ్చి ఇమ్యూనిటీ పెరిగి మన దాకా కరోనా రాకుండా చాలామంది జాగ్రత్తలు పాటించారు. కొంతమందిలో ఆటోమేటిక్గా వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది ఉండి వాళ్ళ దాకా కరోనా రాకుండా కూడా ఉంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకే ఎఫెక్ట్ చేసి చాలా సివియర్ ప్రాబ్లం అయింది. జనరల్గా మనకి కరోనా లాంటి సిచ్యుయేషన్లో ఎక్కడ మనకి విటమిన్ సి చిన్నవి చాక్లెట్ల రూపంలో కూడా విటమిన్ సి ఉండేటప్పుడు ఎక్కడంటే అక్కడ విటమిన్ సి ఎక్కడ దొరికితే అక్కడ ఆ చాక్లెట్ల రూపంలో సప్లిమెంట్ల రూపంలో విటమిన్ సి ఎక్కువగా తీసుకునేవాళ్ళు. జనరల్గా ఉసిరికాయలో ఆమ్లా అనేది విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మన వెస్టేజ్లో ఉసిరిని రాక్షస ఉసిరి అంటారు. రాక్షస ఉసిరి నుంచి మన వెస్టేజ్లో ఆమ్లా సప్లిమెంట్ తయారు చేయడం జరిగింది. రాక్షస ఉసిరిలో జనరల్గా ఉండే ఉసిరిలో కంటే కూడా మనకి విటమిన్ సి అనేది అధిక మోతాదులో
చాలా ఎక్కువ మోతాదులో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి విటమిన్ సి అత్యధికంగా మన ఆమ్ల సప్లిమెంట్‌లో ఉంటుంది. కాబట్టి ఎవరమైనా కూడా మనం తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. అసలు విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకి ఏమేం బెనిఫిట్లు? రోగనిరోధక శక్తిని మన బాడీలో ఆటోమేటిక్‌గా డెవలప్ అయ్యి, మన బాడీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది మెయిన్ ఫస్ట్. నెక్స్ట్ వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. అంటే యంగ్‌గా ఉండేలాగా చేస్తుంది. ముసలి వాళ్ళు కాకుండా ఎక్కువ కాలం. అలానే కొంతమందికి చలి వచ్చినప్పుడు దగ్గు రావడం, ఆ దగ్గు వచ్చినప్పుడు అంటే డస్ట్ అలర్జీ ఉంటుంది కదా! రోడ్డు మీద ఏదన్నా డస్ట్ పడినా, లేకపోతే ఇంట్లో ఏదన్నా లైట్‌గా క్లీన్ చేసిన డస్ట్ వచ్చినా, అలాంటి డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళకి మనం ఆమ్లా, అలోవెరా మిక్స్ చేసి యూజ్ చేస్తే డస్ట్ అలర్జీ అంటే సీజనల్‌గా ఊరికే సైనస్ ప్రాబ్లమ్ అంటారు దాన్ని. అలాంటి సైనస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, డస్ట్ అలర్జీ అనే వాళ్ళకి మనం ఆమ్లా అండ్ అలోవెరా కలిపి ఇస్తే గనక వాళ్ళకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మనం డిఫరెన్స్ అనే దాన్ని చూడొచ్చు. అలానే మన డైజెషన్ సిస్టమ్‌ని కూడా క్లీన్ చేస్తుంది ఆమ్లా అనేది. మన బాడీలో జనరల్‌గా పీహెచ్ లెవెల్ అనేది జనరల్‌గా 7 ఉంటే మన బాడీ ఈక్వల్‌గా మెయింటైన్ అయినట్టు. ఒక్కొక్కసారి మన బాడీ పీహెచ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. ఎందుకంటే మనం నిద్రపోయేదాన్ని బట్టి, లేకపోతే మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి, మనం ఉండే సిచ్యుయేషన్ బట్టి ఒక్కొక్కసారి పీహెచ్ కరెక్ట్‌గా లేక మన బాడీ డీహైడ్రేషన్ అవ్వడం, అలా మనం చూస్తూ ఉంటాం ఎవరి బాడీ కండిషన్ బట్టి వాళ్ళం. అలా పీహెచ్ కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యేలాగా కూడా మన ఆమ్ల పనిచేస్తుంది. ఇంకా మన మన బాడీలో కాలేయ కణాలు ఉంటాయి కదా! కాలేయంలో ఉండే కణాలు సెల్స్ అనేవి ఆ కాలేయ సెల్స్ అనేవి బాగా పనిచేసి కాలేయంలో మన క్రియలనేవి ఉంటాయి కదా! చర్యలనేవి అవి సక్రమంగా జరిగేలాగా కూడా చేస్తుంది. కాలేయ కణాలు పనిచేసేలాగా. అలానే మన డయాబెటీస్ ఉండే వాళ్ళకి జనరల్‌గా డయాబెటీస్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లమ్ అయింది. అలాంటి వాళ్ళకి కూడా మనం ఆమ్లా, అలోవెరా కలిపి మిక్స్ చేసి ఇస్తే చాలా మంచిది. ఇంకా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది కొంతమందికి. నాకు ఊరికే జుట్టు రాలుతుంది, ఏమొచ్చిందో ఏమో, ఏం ప్రాబ్లమ్ అయిందో ఏమో అని. ఎందుకంటే లేడీస్‌కి జుట్టు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ పోతుందని ఒక్కొక్కసారి మనం ఎక్కువ తలదువ్వకపోవడం, తలదూవితే జుట్టు రాలుతుంది అనుకోవడం, అలా కూడా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలా జుట్టు రాలే వాళ్ళు కానీ, లేకుంటే నాకు చిన్న వయసులోనే హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, వైట్ కలర్లోకి వస్తున్నాయి, పండు పడినట్టు అయిపోతున్నాయి, అలా అనుకునే వాళ్ళు కూడా మన ఆమ్లాని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. జుట్టు రాలే వాళ్ళు కానీ, లేకపోతే జుట్టు కలర్ చేంజ్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా మన ఆమ్లా యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనకి జనరల్‌గా మన ఆమ్లాలో అన్ని పోషకాలు ఉంటాయి. స్టార్టింగ్ చెప్పుకున్నాం మన ఆమ్లాలో ఏమేమి పోషకాలు ఉంటాయని. విటమిన్ సి సహజ సిద్ధంగా అధిక మోతాదులో ఎక్కడుంటుంది అంటే ఓన్లీ ఆమ్లాలోనే ఉంటుంది. కొన్నిట్లో ఉంటుంది నిమ్మకాయ, నారింజ, ఏ పుల్లని వస్తువులైనా కూడా మనకు ఆమ్లా ఉంటుంది కదా అనుకుంటారు. కానీ వాటిలో తక్కువ శాతంలో ఉంటుంది. కానీ వెస్టేజ్ ఆమ్లాలో మన నారింజ పండులో ఉండే ఆమ్లా విటమిన్ సి కంటే కూడా, నారింజ పండులో ఉండే విటమిన్ సి కంటే వెస్టేజ్ ఆమ్లా సప్లిమెంట్లో 20% అధికంగా మనకి విటమిన్ సి ఉంటుంది. అంటే విటమిన్ సి అంటే అదేం లేదు, మన బాడీలో ఏదైతే రోగనిరోధక శక్తి ఉందో, ఇమ్యూనిటీ ఉందో అది పెంచుకోవడానికి ఈ విధంగా మన బాడీలో 20% నారింజలో ఉండేదానికంటే ఎక్కువగా విటమిన్ సి అనేది ఉండడం జరుగుతుంది మన వెస్టేజ్ ఆమ్లాలో. మన ఆమ్లా ఏం చేస్తుందంటే షుగర్ని కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది. అంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది. అలానే స్ట్రెస్, ఎవరైతే అలసటగా ఉండి ఏదైనా మేము వర్క్ టెన్షన్లో ఉన్నాం, మాకు స్ట్రెస్ ఎక్కువైంది, మైండ్ కాన్సన్ట్రేషన్ లేదు, అలా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మంచి రిలీఫ్ రావాలంటే మన ఆమ్లాని యూజ్ చేయొచ్చు. అలానే కొంతమందికి నిద్ర పట్టకపోవడం, లేట్గా నిద్రపోవడం, నాకు అసలు నిద్రే రావట్లేదు అనే వాళ్ళు, అలాంటి వాళ్ళని చూస్తుంటాం. పడుకున్నా కూడా నిద్ర రాకపోవడం, అలాంటి వాళ్ళకి మనం అలోవెరా, ఆమ్లా అండ్ సీబక్తాన్ ఈ 3 సప్లిమెంట్లు మనం కల్పిస్తే నిద్రలేమి అంటారు ఆ సమస్యని. అలాంటి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం అనేది మనం తగ్గించుకోవచ్చు. మనకి మన 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 ఆమ్లా క్యాప్సిల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంటే మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచే కణాలు, అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని తట్టుకొని మన మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ అనేది అధికంగా ఉంటుంది మన విటమిన్ సి ఆమ్లాన్ని యూజ్ చేయడం వల్ల. అలానే కొంతమందికి మనకి లేడీస్కి మెయిన్గా పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ కొంతమందికి ఎక్కువగా వస్తుంది, చాలా భరించలేనంతగా వచ్చి ట్యాబ్లెట్స్ వాడుతుంటాం మనం.
అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన శతావరి మ్యాక్స్ అని ఉంటుంది లేడీస్ ప్రాబ్లమ్కి సంబంధించి. మన శతావరి మ్యాక్స్తో పాటుగా ఆమ్లా యూజ్ చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మన లేడీస్లో ఉండే ఏ ప్రాబ్లం తగ్గించుకోవాలన్నా మెయిన్ శతావరి కంపల్సరీ అండి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎవరైనా కూడా ఇయర్లీ వన్స్ ఒక బాటిల్ యూజ్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం అయినా తగ్గుతుంది మన లేడీస్లో ఉండే ప్రాబ్లం. ఈ విధంగా స్టమక్ పెయిన్ కానీ లేకుంటే బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు, పీరియడ్స్ టైంలో ఆ పెయిన్ వచ్చేవాళ్ళు మన శతావరి అనేది ఆమ్లా అనేది మిక్స్ చేసి యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది రాదు. కొంతమందికి ఆమ్లా, అలోవెరా అండ్ తేనె మిక్స్ చేస్తే సైనస్ ప్రాబ్లంకి కూడా మన దాంట్లో ఇందాక చెప్పాను ఆమ్లా, అలోవెరా యూజ్ చేస్తే అని. ఆమ్లా, అలోవెరాతో పాటుగా ఆ టైంలో మనం తేనె నాలుగు మీద కొంచెం తేనె రాసుకొని సప్లిమెంట్స్ ఆమ్లా, అలోవెరా సప్లిమెంట్స్ ఒక్కొక్కటి కనుక వేసుకుంటే మనకి సైనస్ ప్రాబ్లంకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఆస్తమా ప్రాబ్లంకి ఇంకా కొంతమందికి నున్ను పురుగులు రావడం, టాయిలెట్ వెళ్ళేటప్పుడు కొంచెం మంటగా ఉండడం, లేకుంటే మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లడ్ ఓవర్ఫ్లో ఉండడం, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన ఆమ్లా యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మన ఆమ్లాని యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్లో చూడండి. అన్నీ సేమ్ మనకి కొలెస్ట్రాల్ రిలేటెడే ఉంది, అలోవెరా రిలేటెడ్ ఉంది, ఆమ్లా రిలేటెడ్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఏది యూజ్ చేసినా మంచిదే, కాకపోతే దేనికి ఏది యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంతేను. కొలెస్ట్రాల్ అనేది ఆవు మురుపాలతో చేస్తారు, అలోవెరా అనేది కలబందతో తయారు చేస్తారు, ఆమ్లా అనేదాన్ని ఉసిరితో తయారు చేస్తారు. ఈ విధంగా మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. సప్లిమెంట్లు అనేవి చాలా మంచివి మన బాడీలో సహజ సిద్ధంగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తరచుగా కొంతమందికి ఊరికే ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి. అలాంటి వర్షాలప్పుడు కూడా ఊరికే 2 చినుకులు తడిస్తే జలుబు చేయడం, అలాంటి ప్రాబ్లం కూడా చూస్తుంటాం. అలాంటి వాళ్ళకు కూడా మనం ఆమ్లా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే విటమిన్ సి వస్తుంది కాబట్టి మన బాడీలో ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా కాలేయం, చర్మం, తల వెంట్రుకలు ఈ మూడిటికి సంబంధించి, కాలేయంకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, మన స్కిన్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, మన హెయిర్కి ఏదైనా లాస్ అవుతుంది, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందన్నా ఆమ్లా అనేది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందండి. అలానే మన బాడీలో గ్లూకోజ్ ఉంటుంది కదా, అంటే షుగర్ ఉండే వాళ్ళకి కూడా మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇన్సులిన్ని ఈక్వల్గా లెవెల్స్లో రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. అంటే షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఆమ్లా యూజ్ చేయడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అది కూడా దాంట్లో కూడా మన ఆమ్లా అనేది ఒక భాగం అన్నమాట. అలానే క్యాన్సరు, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళకు కూడా మన ఆమ్లా సప్లిమెంట్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఆమ్లా కాదు, ఇంకా కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉంటాయి, వాటితో పాటుగా కలిపి మనం ఆమ్లా వేయడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. జనరల్గా మనకి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అప్పుడప్పుడు మనకు తెలియకుండానే, అంటే ఏదో ఒకటి ఫుడ్లో ప్రాబ్లం వల్ల కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనకి మోషన్స్ అనేవి అవ్వడం జరుగుతుంది. అలాంటి దానికి కూడా మన ఆమ్లా అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కడుపులో, గుండెల్లో మంట వస్తుంది అప్పుడప్పుడు అసిడిటీ ఫామ్ అయినప్పుడు, అలాంటి దానికి కూడా మన ఆమ్లా అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మనం ఆమ్లా అనే దాన్ని యూజ్ చేసుకుంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీన్ని కూడా రోజుకి 1 లేదా 2 ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటాం. దీన్ని కూడా మన ఆమ్లా సప్లిమెంట్ను కూడా. దీని కాస్ట్ అనేది ఎంఆర్పి 205, డిపి ప్రైస్ 175, 5 పాయింట్స్ వస్తాయి. కాస్ట్ పరంగా చాలా తక్కువే. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా కొలెస్ట్రాల్ 600 సంథింగ్ పడుతుంది. అంటే దాంట్లో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. 600 అంటే 60 క్యాప్సిల్స్, అంటే మనకు ఒక్కొక్కటి 10 రూపీస్ కూడా పడట్లేదు అక్కడ పూర్తిగా. మనకు వచ్చే బెనిఫిట్లు యూజ్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువ. కంపెనీ ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ ఇవన్నీ. కానీ ఎంఆర్పి మీద మనకు వచ్చే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ చూసుకున్నా కూడా కాస్ట్ తక్కువే. ఎందుకంటే ఇప్పుడు బయట 10 క్యాప్సిల్స్ వచ్చే మనకి కొన్ని 100, 150, 200 కూడా కొడుతుంటాం ఒక్కొక్క షీట్కి. వాటితో పోలిస్తే మన సప్లిమెంట్స్ చాలా కాస్ట్ తక్కువ. అలాంటి వాటికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మన వెజిటేబుల్ సప్లిమెంట్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాస్ట్ పరంగా ఎవరు ఎక్కువ అనుకోవద్దు, ఎందుకంటే చాలా తక్కువ. దాంట్లో ఉండే క్వాంటిటీ చూడండి, కాస్ట్ చూడొద్దు. 60 సప్లిమెంట్లు వచ్చి మనకి 175 రూపాయలు, 60 వచ్చి అంటే అక్కడ ఎంత కాస్ట్ పడుతుందో చూడండి. బయట వాటితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. కాస్ట్ ఎవరు ఎక్కువ అనుకోవద్దు. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాస్ట్ రీజనబుల్గా ఉండి మన బాడీలో